ఐదనగర్ ల్యాండ్ 170 ఎకరాల ల్యాండ్ ఉంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అందరు కలిసి నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రికి వెళ్ళా, సార్ చాలా నిరుపేదలు ఇల్లు వీళ్ళు 300 గజాలు ఎప్పుడు 4 పెళ్లి కింద కొనుక్కున్నారు, రెగ్యులరైజ్ చేయమంటే ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నేను పొగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాం, మంచిగా చేద్దామని చెప్పి ఆయన పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తే అడ్డం పడి పెద్దదిగా ఆఫర్ అడిగితే వదిలిపెట్టినందని నిరుపేదలను కన్నా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 100,000 మంది వాళ్ళు అడగని చెప్తారు ఎందుకు ఆ 163 సర్వే నంబర్ ఐదనగర్ ఎందుకు అయిందని. రెగ్యులరైజ్ చేసే రెగ్యులర్గా అడ్డం పడ్డది. ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి పొగిలేటి శ్రీనివాసరెడ్డి నేను బదిలీ ఇద్దరం పోయి కూడా ఏమైనా మా గురించి మాట్లాడు చరిత్ర వేసుకొని 4 బండ్లు వేసుకొని 4 పిల్లల్ని వేసుకొని తిరిగి రౌడీజం చేసుకుంటా మేము వస్తున్న భయపడతారు. నీ హాస్పిటల్ కుక్కడపల్ల కుక్కలు అని తిరిగిపోతూనే ఉంటాయి, వచ్చి తిరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా ప్రజలు మాకు దేవుళ్ళు, మా ప్రజల పక్షాలు ఉంటాం, ప్రజలు ఉంటాం, 6 గంటలు వేస్తాం, ప్రజలకు ఏం కావాలో చేస్తాం. కూకట్పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.